సెలెక్ట్ కమిటీకి విద్వేష బిల్లు పైన ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం, అధికార పక్షంలోనూ పెదవి విరుపు. సెలెక్ట్ కమిటీకి పంపాలని స్పీకర్ నిర్ణయం, కక్ష సాధింపునకు తేలేదు అని పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. అంటే ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే వాళ్ళని శిక్షించేటువంటి బిల్ అటు ఇది. అసలు విద్వేషపూరిత ప్రసంగాలు చేసేదే రాజకీయ నాయకులు ఫస్ట్, విద్వేషాలు రెచ్చగొట్టేదే రాజకీయ నాయకులు ఫస్ట్, రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలు. ఇప్పుడు ఈ దేశంలో ఏ పార్టీకి ఐడియాలజీ లేదు, ఓన్లీ అధికారమే వాళ్ళ ఐడియాలజీ. సో దాంట్లో భాగంగా ఏం చేయడానికైనా రెడీ అవుతున్నది రాజకీయ పార్టీలు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. ఆ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ పోస్టులు కానీ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? సోషల్ మీడియాలో ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడి మీద, ఆ పార్టీ వాడు ఈ పార్టీ మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రకరకాల వీడియోలు చేసి ఇంకొకటి చేసి మీ మీద మీరు దుమ్మెత్తి పోసుకొని, ఎవడన్నా మాట్లాడితే వాడి మీద దుమ్మెత్తి పోసే ఎక్కడ జరుగుతుంది? అది పార్టీ ఆఫీసులలో జరుగుతున్నది. ఫస్ట్ మీరు దాన్ని మార్చుకోవాలి. విద్వేష ప్రసంగపు నివారణ బిల్లుపై ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం, అధికార పక్షంలో కూడా కొందరు వ్యతిరేకించారట. హేట్ స్పీచ్ మీద బిల్ ఇది. ఉన్న చట్టాలు లేవా? ఉన్న చట్టాలు సరిపోతాయని కొంతమంది అంటున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసే ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలు అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లుపై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలోని కొందరు సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ద్వేషపూరిత ప్రసంగం అనే దానికి బిల్లులో సరైన నిర్వచనం లేదని, దీన్ని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకునే ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పరిశీలనకు పంపించాలని సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రతిపాదించారు. దీంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టుగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. సోమవారం శాసనసభలో తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యుల అభ్యంతరాల అనంతరం ఆయన మాట్లాడుతూ బిల్లును కొందరు సభ్యులు స్వాగతించారు, మరికొంతమంది అభ్యంతరం తెలిపారు. వాక్ స్వాతంత్రాన్ని అణచివేసేందుకు ఈ బిల్లు తెస్తున్నామనడంలో వాస్తవం లేదు. ఆర్టికల్ 19(1)(a)లో రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనే పదాలు ఉన్నాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నాం. ఆధారాలు లేకుండా ఎవరిపైనా చర్యలు ఉండవని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ బిల్లు తేవట్లేదని, పౌర హక్కులకు భంగం కలగకుండా చూసేందుకు తెస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు కానీ, అరెస్ట్ అవుతున్న వాళ్ళు కానీ, ఎవరైనా ప్రశ్నించి అరెస్ట్ అవుతున్న వాళ్ళు కానీ ఏం ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళని ఆధారాలు లేకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్న వాళ్ళు లేరా? సమాజంలో ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం, సంఘాలపై విరోధం, ద్వేషం కలిగించేలా ద్వేషపూరితమైన ప్రసంగం చేయడాన్ని, నేరాల వ్యాప్తిని ప్రోత్సహించడాన్ని అరికట్టడానికి, ఆ నేరాలకు శిక్ష విధించడానికి, బాధితులకు తగిన పరిహారం చెల్లించడానికి బిల్లు తెచ్చాం. ఒకసారి నేరం చేస్తే ఏడాదికి తగ్గకుండా గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా, రెండోసారి మళ్లీ జరిగితే 2 ఏళ్లకు తగ్గకుండా గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుందని చెప్పారు. దీనిపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారి అభిప్రాయం మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని స్పీకర్ను కోరారు. మొత్తానికి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారట. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం అని కొంతమంది అంటున్నారు. ఎంఐఎం అంటున్నది ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే ఈ బిల్లు తెస్తున్నారని కేటీఆర్ అంటున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళు ఏమంటున్నారంటే బిల్లులోని సెక్షన్ 3 అనేది ప్రమాదకరంగా ఉందట. ఒక వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ కనుక పోస్ట్ పెడితే గ్రూపులోని సభ్యులందరినీ బాధ్యులను చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎవరైనా తెలివికల్లా ఆయన పెట్టింది ఇది. గ్రూప్ అడ్మిన్ తప్పు చేస్తున్నారట, గ్రూప్ వాళ్ళందరూ లోపలేస్తారట. ఇది ఎట్లా? అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తెచ్చే బిల్లు రేపు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మిమ్మల్ని కూడా భయపెట్టవచ్చు. సామాజిక మాధ్యమాలపై అది అతి నియంత్రణ మంచిది కాదు అని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ అన్నారట. ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బిల్లులో ఏముందట అంటే విద్వేష వ్యాఖ్యలు చేసే సభ్యుడే కాదు, ఆ సంఘం నాయకుడు కూడా బాధ్యుడే అట. ఆ సంస్థ మీద కూడా చర్యలు తీసుకుంటాడు. ఇప్పుడు సంస్థలో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒకడు మాట్లాడిండు, ఆ ఒక్కడి మీద యాక్షన్ ఉండాలి కదా? లేదట, మొత్తం సంఘం మీదనే యాక్షన్ ఉంటుందట. ఏముంది బిల్లులో? ద్వేషపూరితమైన నేరానికి ఏడాది తక్కువ కాకుండా గరిష్టంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు 50,000 జరిమానాట ఫస్ట్ టైం చేస్తే. నేరం పునరావృతం అయితే మళ్ళీ రెండోసారి చేస్తే 2 ఏళ్లకు తక్కువ కాకుండా గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా అట. విద్వేష ప్రసంగం వల్ల బాధితులకు భౌతికంగా లేదా ఆర్థికంగా జరిగిన నష్టం తీవ్రతను అంచనా వేసి పరిహారం చెల్లించాలన్నట. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ కేసుల్లో విచారణ చేస్తారు. బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఒక కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ లేదా కలెక్టర్, ప్రత్యేక కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ ఈ చట్టం కింద స్థానికంగా మళ్ళీ నేరాలు చేసేవాడు ఏదైనా నేరం చేయడానికి అవకాశం ఉన్నా లేక బెదిరించడానికి అవకాశం ఉంటే విచారణ జరిపి శాంతి నెలకొల్పడానికి ఆ నేరస్తుడిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని పెట్టిరనమాట. ఇగో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం కింద నియమించే అధికారికి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేదా ఏదైనా సంస్థలో విద్వేషపూరిత ప్రసంగం తాలూకు ప్రకటన ఉన్నా ప్రసారమైన దాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం ఉంటుంది. కథం అయిపోయా. నచ్చని వీడియోలు ఏమైనా ఉంటే వీళ్ళే కలెక్టర్కి చెప్తారు, డిలీట్ చేయించుకుంటారు. అది అట్లనే ఉంది కదా. అది అంతకుమించి ఏముంది అక్కడ? ప్రభుత్వానికి నచ్చుతాయా? ఇప్పుడు పలానా చోట మంత్రి కబ్జా పెట్టినాయని గవర్నమెంట్కి నచ్చుతుందా? రేవంత్ రెడ్డి మనుషులు వచ్చిర్రు, పేదల ఇల్లు గులగొట్టిరని వార్త వేస్తే నచ్చుతుందా? నచ్చదు కదా. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఒక విద్వేష పోస్ట్ పెడితే ఆ గ్రూప్లో ఉన్న సభ్యులంతా బాధ్యులేట. ఇది ఎక్కడదా? తలకాయ నోడు పెట్టాడు ఎవడన్నా? 250 మంది ఉంటారు అందులో. ఆ గ్రూప్ అడ్మిన్ ఒక పోస్ట్ పెడితే గ్రూపులో ఉన్న సభ్యులంతా బాధ్యులు అంటే ఎట్లా? వాడు ఆ గ్రూప్లో సభ్యుడిగా ఎవడిని యాడ్ చేస్తాడో ఎవడేం చేస్తాడో ఎవరికి తెలుస్తుంది? మీరు ఉన్నాయి ఫాలో కండి నాయన. ఫస్ట్ ఉన్నాయి ఫాలో కండి. ఉన్న కేసెస్లో ఉన్న ఆర్థిక పరమైన కేసులు కానీ లేకపోతే ఇంకా వేరే కేసుల్లో ఆ కేసులు ముందుకు పోయేలాగా చేయండి ఫస్ట్.